విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. హిందూ పర్యాటకులపై పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గాంలో దాడి జరపటాన్ని ఖండిస్తున్నామని హిందూ సంఘాలు చెప్పారు. ఈ ఘటన దేశంలోని హిందువులందరికీ కనువిప్పు కావాలని విహెచ్పి నాయకులు అన్నారు. అందరం కలిసి దేశాన్ని కాపాడుకుందాం, హిందువులను కాపాడుకుందాం, దేశంలోని హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఆసన్నమైందని బజరంగ్ దళ్ నాయకులు అంటున్నారు. ఇస్లామిక్ జిహాదీలు క్రిస్టియన్లను కూడా చంపారు. దేశంలో ఉన్న క్రిస్టియన్స్, తెలంగాణలో ఉన్న క్రిస్టియన్లు హిందువులతో కలిసి రావాలని కోరారు. పర్యాటకులు అంటున్నారు. పర్యాటకులు గారు వాళ్ళు హిందూ పర్యాటకులు మాత్రమే దౌర్భాగ్యపరమైన దాడి జరగడం మరియు ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గాంకి వచ్చి అప్పుడే పెళ్ళైన ముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్ జిహాదీలు కాదు, కానీ జిహాదీలు మాత్రం అందరూ ముస్లిమ్సే. జరిగిన దుర్ఘటన ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కాంగ్రెస్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళకు పహల్గాంలో ఉంటే అర్థమయ్యేది పార్టీలకు అతీతంగా వాళ్ళ చైన్లు కూడా ఇప్పేవాళ్ళు, వాళ్ళకి ఏం జరిగేదో సంఘటన అర్థమైంది. ఈరోజు ఈ దేశంలో ప్రాంతాల మధ్యన, భాష మధ్యన ఎవడైతే స్టాలిన్ అనేవాడు భాష అని ఒకడు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ అంటే వాళ్ళు కులాల మధ్యన, కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన, హిందువుల మధ్యన ఎట్లయితే ఐక్యత పెట్టిందో ఈరోజు నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన భారతదేశంలో ఉన్న అంత హిందువులందరికీ ఒక కనువిప్పు కావాలి. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, ప్రతిపక్ష నాయకులందరూ మేలుగా వెళ్తే బాగుండేది, ఈ దేశానికి పట్టిన దరిద్రం పోయేది. ఎట్లది పోయి నా కొడుకులు కులాల మధ్యన చిచ్చు పెట్టి కమ్మోడు, రెడ్డోడు, గౌండ్ల, పద్మశాలం కూడా మా మధ్యన ఎట్లా రెచ్చగొడుతున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది. ఇందులో నిన్న ఎవ్వరు చూడలేదు అక్కడ.